మా తిరుపతికి వెళ్ళాలనుకుంటే సరిపోదండి. సో ఆ దేవుడు పిలుపు కూడా ఉండాలి. సో మనం వెళ్ళాలనుకుంటే కాదు, ఆ దేవుడు మనల్ని చూడాలనుకుంటే మాత్రమే మనం ఆ తిరుపతిలో అడుగు పెట్టగలుగుతాము అండ్ గర్భగుడిలో అడుగు పెట్టి ఆ దేవుణ్ణి దర్శించుకోగలుగుతాం. చాలా మంది దీన్ని ఫేస్ చేసే ఉంటారు ప్రాక్టికల్ గా. సో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి సో అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎక్స్పీరియన్సెస్ మనకి కాన్ఫిడెంట్ మిస్ అయ్యారు. సో అందుకే సో ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి సో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాము. అందుకే మనం వెళ్ళాలనుకున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఆగిపోతూ ఉంటాము. సో ఆయన పిలుపు ఉంటే మాత్రం సో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము ఆ దేవుణ్ణి దర్శించుకోగలుగుతాము. మనం ఎన్ని ప్రయత్నాలు చేసి తిరుపతిలో అడుగుపెట్టినా కూడా సో దేవుని దర్శించుకోవడానికి పట్టే అవర్స్ ఉంటాయి కదా. సో అన్ని గంటలు వెయిట్ చేసి కూడా సో అక్కడ కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడనమాట. సో అంత ఈజీగా మనకి దర్శనం అయితే జరగదు. సో గంటలు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు. సో ఒక్కసారి ఆ దేవుణ్ణి చూసి అన్ని అవర్స్ వెయిట్ చేసిన అలసట కానీ ఆ చిరాకు కానీ అన్నీ పోతాయి అన్నమాట. సో అన్ని మర్చిపోతారు ఆ దేవుణ్ణి చూస్తే.